నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇంతకు ముందు లేనిది పీఆర్‌పీ ఇప్పుడు అన్ని చోట్ల వినిపిస్తోంది. అంటే ఈవెన్ స్కిన్‌కి సంబంధించిన ట్రీట్మెంట్స్‌లో గూడా అన్నిట్లో పీఆర్‌పీ. అసలు ఈ పీఆర్‌పీ ఎలా వర్క్ చేస్తది ఒక బాడీ మీద? ఇప్పుడు ఏదైతే డ్యామేజ్ అయిందో, ఇప్పుడు మీరు హ్మ్. హెయిర్ అన్నారు, స్కిన్ అన్నారు. హ్మ్. హెయిర్ గ్రోత్ చేస్తది. ఎందుకు? గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఓకే. గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్నానా? హ్మ్. మనం మోకాల్లో గురించి మాట్లాడేది కార్టిలేజ్‌ని గ్రో చేస్తది. హ్మ్. హెయిర్ గ్రోత్‌కి ఎందుకు వాడుతున్నారు డెర్మటాలజిస్ట్‌లు? హ్మ్. హెయిర్ గ్రో అవుతది. ఓకే. అది కూడా స్కామా మరి? హ్మ్. ఎక్కడైతే ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ వదులుతామో, దానికి ఆ పార్ట్ గ్రో చేసే కెపాసిటీ ఉంటది. ఓకే. ఇప్పుడు ఈ ముడతలు పడతది కదా! హ్మ్. ముడతలు పడితే స్కిన్‌లో గాని ఇంజెక్ట్ చేస్తే స్కిన్ గ్రో అవుతది. హ్మ్. అప్పుడు ముడతలు పోయి స్మూత్‌నెస్ వస్తది. ఓకే. ఎన్నో కండిషన్స్ ఉన్నాయి. గైనకాలజిస్ట్ వాడతారు, యూరాలజిస్ట్ వాడతారు, డెర్మటాలజిస్ట్ వాడతారు. హ్మ్. పెయిన్ మెడిసిన్‌లో ఇది ఎక్కువ ఫేమస్ ఎందుకయింది అంటే, హ్మ్. ఈ స్కిన్, హెయిర్ అన్నీ కాస్మెటిక్. హ్మ్. అందంగా కనపడడం కోసం. దాని గురించి ఇది సఫరింగ్. ఇది బాధ. హ్మ్. ఈ బాధ అన్నది ప్రతి ఇంట్లో ప్రతి మనిషికి ఏదో ఒక ఏజ్‌లో వస్తది. అందుకని ఇది ఫేమస్ అయింది. ఇది ఫేమస్ అవుతుంటే అందరికీ భయం స్టార్ట్ అయింది. ఎవరికీ? ఓకే. ఆపరేషన్ చేసే డాక్టర్‌లకి. ఏం భయము? ఇది ఇప్పుడు హైదరాబాద్‌లోనే నేను ఇది స్టార్ట్ చేసిన తర్వాత దగ్గర దగ్గర 600 మంది మోకాళ్ళ మీద ఆపరేషన్ చేసే డాక్టర్‌లే చేస్తున్నారు. హుహు. ఆర్థో డాక్టర్స్. ఓకే. వాళ్ళు ఎందుకు ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? ఇది మంచిది, ఆపరేషన్ కంటే మంచిదని వాళ్ళే స్టార్ట్ చేస్తున్నారు. మీరు హ్మ్. మీరు ఏ హాస్పిటల్ కన్నా ఎళ్లి అడగండి. ఎవరైనా ఆర్థోపెడిక్ డాక్టర్ సార్ పీఆర్‌పీ మీరు చేస్తారంటే అవునమ్మా తప్పకుండా చేస్తూ ఉంటారు. అన్ని చోట్ల అవైలబుల్ ఇదొక ఉంది. మంచి మంచి పరిణామం హ్మ్. కాదా? హ్మ్. ఎంత బ్యూటిఫుల్ చేంజ్ ఇది. చిన్న చిన్న ఊర్లలో విలేజెస్‌లో చేస్తున్నారు ఆర్థోపెడిక్ డాక్టర్స్. హుహు. దీన్నేమంటారు? స్కామ్ అంటారా? ఒక 600, 700 మంది డాక్టర్లు హైదరాబాద్‌లో చేసేవాళ్ళున్నారు ఆర్థోపెడిక్స్ డాక్టర్లు. హ్మ్. స్కామా ఇది? ఎందుకు చేస్తున్నారు? నేను చేసింది ఫాలో అవుతున్నారు. ఎందుకు ఫాలో అవుతున్నారు? దీంట్లో మంచి ఉంది కాబట్టి ఫాలో అవుతున్నారు. హ్మ్. సో, ఇది ఇది గ్రో చేస్తదన్న కేపబిలిటీ అన్నది ప్రూవ్ అయిపోయింది. హ్మ్. ప్రూవ్ అయిపోయింది కాబట్టి మీకిప్పుడు దగ్గర దగ్గర ఒక 1500 హాస్పిటల్స్ ఉంటాయి మన తెలంగాణలోని ఈ ట్రీట్మెంట్ చేసేది. ఓహ్! ఆపరేషన్స్ చేయట్లేదు. హ్మ్. ఆపరేషన్స్ తగ్గుతున్నాయి. హుహు. ఎందుకు? ప్రజల డిమాండ్ అది. పబ్లిక్ హ్మ్. డిమాండ్ ఏంటి? మాకు ఆపరేషన్ వద్దు. ఒక కొత్త ట్రీట్మెంట్ వచ్చింది. మాకు హ్మ్. అదే కావాలి. అడుగుతారా సార్ మీ అదే అదే కదా! దగ్గరకొచ్చేవాళ్ళు? హ్మ్. అలా అడుగుతున్నారు కాబట్టే ఇప్పుడు హ్మ్. ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఇది స్టార్ట్ చేశారు. హ్మ్. మీరు ఎక్కడికైనా ఏ హాస్పిటల్‌కైనా ఎళ్ళండి. అక్కడ పీఆర్‌పీ మీరెళ్లి ఊరికే అడగండి. సార్ మీరు ఆర్థోపెడిక్ సర్జన్ గదా! మీరు పీఆర్‌పీ చేస్తారా? చేస్తామమ్మా అంటారు. హ్మ్. ఎంత బ్యూటిఫుల్ చేంజ్ వచ్చింది. ఈ హ్మ్. చేంజ్ నచ్చట్లేదు కొంతమందికి. చాలా తక్కువ మందికిలెండి. వాళ్ళు ఏం చేయలేరు. అరుచుకుంటా ఉంటారు. అరిసి అరిసి నోరు నొప్పుకుంటారు. నేను ఇంకా చెప్తున్నాను ఆయనకి ఏం చెప్తున్నానంటే, "ఎందుకు నీకంత బాధ? నా దగ్గరికి రా నేనే నేర్పిస్తాను నీకు పీఆర్‌పీ. చెయ్యి మంచి చెయ్యి. నీ దగ్గర అంతమంది పేషెంట్స్ ఉంటారు కదా! హ్మ్. చెయ్యి మంచి చెయ్యి. ఒక మంచిది స్కిల్ ఎంత అవసరం లేదు దానికి. సింపుల్ ఒక ఇంజెక్షన్స్ చేసి చేసుకోవచ్చు. నేను నేర్పిస్తాను. ఎంత ఎంత ఎట్లా బాగా చేయాలో, ప్రజల్ని ఎవరైతే నొప్పులతో బాధపడుతున్నారో వాళ్ళని ఆపరేషన్ లేకుండా బయట ఎట్లా పెట్టాలో నేను చెప్తాను. నువ్వు నేర్చుకోవచ్చు. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే ప్రజల్లో నమ్మకం తగ్గకూడదు. పెరగాలింకా. హ్మ్. పెరిగి ఇప్పుడు చాలా చాలా ఈ సర్జికల్ ఎరాలో అని చెప్పాను కదా! 1985 ఆ టైంలోంచి హ్మ్. ఈ సర్జరీస్ అన్నీ స్లో తగ్గిపోతున్నాయి. హ్మ్. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు గూడా ఎక్కువ ఆయుర్వేదిక్‌కి, ఆయుష్ హాస్పిటల్స్‌కే అవును. ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకిస్తున్నారు? అవునవును. యెస్. అన్ని ఆపరేషన్ చేసుకోండి అనొచ్చు కదా! హ్మ్. ఈ సో, పరిణామం మారిందిప్పుడు. మారింది. యెస్. ఎందుకంటే ఆయన విజన్ అట్లే ఉంది. హ్మ్. ప్లస్ ఆల్సో మనం ఎప్పుడైతే దీన్ని తీసుకొచ్చామో ప్రజల విజన్ గూడా మారిపోయింది. హ్మ్. ఇప్పుడెవరు ఆపరేషన్‌కి పోవట్లే. అంటే ఎళ్తున్నారు. అవసరమైన కేసెస్ ఉంటాయి. హ్మ్. స్పైన్‌లో ఉంటాయి. కొన్ని తప్పకుండా ఆపరేషన్‌కి పోవాలి. మేము ఆ కేసు మా దగ్గర ఉంచుకోము. వెంటనే చెప్తాం ఆపరేషన్‌కి వెళ్ళిపోండమ్మా. ఇది మనం చేయకూడదని. అప్పటికి ఇన్సిస్ట్ చేస్తారు. లేదు సార్ మీరే చేయాలి సార్ అంటే వద్దు మంచిది కాదు. ఇది లెక్క ప్రకారం, సైన్స్ ప్రకారం ఇది ఆపరేషన్ పోవాలి. అటువంటి ఆపరేషన్ పంపించేస్తాం. హ్మ్. సో, నేను చెప్పబోయేదేంటంటే ఇది పెద్ద రెవల్యూషన్. హ్మ్. రెవల్యూషనరీ ట్రీట్మెంట్. దీన్ని 30 సంవత్సరాల ముందొస్తే తొక్కిపెట్టారు. ఇంకా ఆయనేమంటాడంటే, దీనికి రీసెర్చే లేదు. ఏ రీసెర్చ్‌లో చూసినా ఇది పని చేయదు. హ్మ్. 500, 600 రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. పెద్ద కట్ట ఉంది. ఇంత కట్ట. హ్మ్. ఏది? పీఆర్‌పీ ఎక్సలెంట్‌గా పనిచేస్తది హ్మ్. అని. అవన్నీ అడిగితే కూడా ఆయనకిస్తాను. దాదాపుగా ఎన్నేళ్లుగా చేస్తున్నారు సార్ ఈ పీఆర్‌పీ ట్రీట్మెంట్ మీరు? 2017లో స్టార్ట్ చేశాను. హ్మ్. ఫస్ట్ విజయవాడలో చేసేవాడిని. హ్మ్. మా ఫ్రెండ్ హాస్పిటల్‌లో. దాని తర్వాత హ్మ్. 2018లో నా ఓన్ సెంటర్ పెట్టుకున్నా.
పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హైదరాబాద్‌లో 2 సెంటర్స్, హ్మ్. బెంగుళూరులో 2, చెన్నైలో 1. సో, ఇంకా ఎక్స్‌పాండ్ చేస్తున్నాం. సో, ఇప్పుడు మీ దగ్గర పీఆర్‌పీ తీసుకున్న వాళ్ళెవరైనా, మాకిది వర్కౌట్ అవ్వట్లేదు, లేదంటే దానివల్ల యూజ్ లేదని మళ్ళీ వచ్చిన వాళ్ళు గాని ఎవరైనా వస్తారు. ఉంటారా? చాలా తక్కువ. ఒక ఓకే. 10% ఉంటారు. హ్మ్. హ్మ్. వస్తారు. ఏ ట్రీట్మెంట్‌లో 100% ఉండదు. హ్మ్. కాకపోతే దీంట్లో ఏంటంటే దీంట్లో కాంప్లికేషన్ లేదు. ఓకే. అదే నువ్వు ఆ! ఆపరేషన్ చేసుకున్నావు. ఆ! మళ్ళీ నొప్పొచ్చిందనుకో, హ్మ్. దేవుడు గూడా ఏం చేయలేడు. ఓకే. సింపుల్. ఆ! ఆ వర్డ్ అన్నాను దేవుడు గూడా ఏం చేయలేడు. ఎందుకంటే లోపల ఇంప్లాంట్ ఉంది. హ్మ్. మెటల్ ఉంది లోపల. మెటల్‌ని ఏం చేస్తారు? ఆ మెటల్ ఏం చేస్తది? చుట్టూ పోయి పక్కన మజిల్స్‌ని, లిగమెంట్స్‌ని రబ్ చేస్తుంటది. దాంతో నొప్పొస్తది. ఓహ్! ఇంప్లాంట్ సరిగ్గా ఉండదు. లూజ్ అయిపోయి ఉంటది. పెట్టడమే సరిగ్గా పెట్టి ఉండకపోవచ్చు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు మీ చెవి దుద్దులే మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి చాలా సార్లు. అవును. దీని మీద బరువే లేదు. హ్మ్. దీన్ని మనం హ్యాపీగా నువ్వు లోపల మెటల్ పెట్టి దాని మీద రోజు పని చేస్తావు. హ్మ్. నిలబడతావు. నడుస్తావు, హ్మ్. పరిగెత్తావు, హ్మ్. ఇన్ని పనులు చేస్తావు. అది ఉంటదా? మనం చెప్పినట్టు వింటదా అది మాట? వినదు కదా! అవును. కొంతమందిలో, అందరిలో కాదు. కొంతమందిలో ప్రాబ్లమ్ వస్తే ఏం చేయలేరు. యెస్. కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు లాంగవిటీ అన్నది ఆ లోపల పెట్టిన ఇంప్లాంట్‌కి ఎవ్వరు షూరిటీ ఇవ్వలేరు. హ్మ్. ఏ ట్రీట్మెంట్ షూరిటీ ఇవ్వలేరు. హ్మ్. ఈరోజు 45 ఇయర్స్‌కి ఎవరికైనా మోకాళ్ళ నొప్పొస్తుంటే చేసేస్తున్నారు ఆపరేషన్. చేస్తారు. ఆ ఇంప్లాంట్ ఎన్ని రోజులు ఉంటది? దాని వయసెంత? దాని హ్మ్. లైఫ్ ఎంతుంటది? హ్మ్. ఒక 15 ఇయర్స్ ఉందనుకో, ఇప్పుడు ఈ అప్పుడు లాజిక్ 60 ఇయర్స్ యెస్. అవుద్ది. యెస్. అదే ఆ! పేషెంట్‌కి 60 ఇయర్స్ హ్మ్. అవుద్ది. అంటే 60 ఇయర్స్‌కి ఇక బెడ్ రిడెన్ అయిపోవాలా? ఇదే నా డౌట్ సార్. నేను లాస్ట్ టైమ్ గూడా చాలా ఇంటర్‌వ్యూస్ చేసినప్పుడు ఒక డౌట్ నన్ను చాలా వేధించిందనమాట. మీరన్నట్టు 15-20 ఇయర్స్ లోపలున్న పార్ట్‌కి లైఫ్ గ్యారంటీ. ఏ వస్తువుకైనా లైఫ్ గ్యారంటీ ఉంటది. సో, 40 ఏళ్ళకి ఈ ఆపరేషన్ చేసి అది పెడితే 60 తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది నా డౌట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యారంటీ దేనికుండదు. ఓకే. లైఫ్‌లో గ్యారంటీ అనే వర్డే తీసేయాలి. ఆ! దేనికి గ్యారంటీ ఉందమ్మా? ఓకే. వారంటీ ఉంటది. హ్మ్. గ్యారంటీ ఉండదు. ఓకే. గ్యారంటీ అంటే గ్యారంటీగా ఇది ఇన్ని రోజులు పని చేస్తది అంటే గ్యారంటీ. హ్మ్. అట్లా ఏది ఉండదు. హ్మ్. వారంటీ అంటే ఏంటి? దీనికి ఏమన్నా ప్రాబ్లమ్ వస్తే మేము రిపేర్ చేస్తాము. సో, హ్మ్. గ్యారంటీ అనే వర్డ్ మెడికల్‌లో ఇంపాసిబుల్. ఓకే. ఎవరైనా డాక్టర్లు గ్యారంటీ ఇస్తాను నేను మోకాలు ఆపరేషన్ చేశా అంటే తప్పకుండా డాక్టర్‌ని నమ్మొద్దు మీరు. హ్మ్. ఏ డాక్టర్‌ని నమ్మొద్దు. ఈ రోజుకి ఈ ఈ కండిషన్‌లో ఈ ట్రీట్మెంట్ గైడ్‌లైన్స్ ప్రకారం ఉంటుంది. మీరు చేసుకోండి. కానీ గ్యారంటీ ఇవ్వలేము అన్నదే చెప్పాల. హ్మ్. గ్యారంటీ ఇవ్వడం చెప్పకపోతే గ్యారంటీ వర్డ్ యూజ్ చేయకండి. పేషెంట్ ఎప్పుడన్నా గ్యారంటీ ఇస్తారా సార్ మరంటే, లేదు అట్లా ఉండదని. లేదు గ్యారంటీ ఇస్తా అంటే ఆ డాక్టరు తప్పు డాక్టర్. ఒకటి. ఇప్పుడు కరెక్ట్ మాట. హ్మ్. 45కో, 40కో ఇప్పుడు చేస్తున్నారు. హ్మ్. ఇది 40 ఏళ్ళకి మోకాళ్ళ ఆపరేషన్, 45కి మోకాళ్ళ ఆపరేషన్ నేర్పించిందే ఈ క్యాండిడేట్. మనం ఇంతకు మాట్లాడుకున్న క్యాండిడేట్. అది లేదు చేయకూడదు అట్లా. హ్మ్. ఎందుకు చేయకూడదు? సరే ఎందుకు చేయకూడదు సార్? హ్మ్. నీట్‌గా మంచిగా చేసే డాక్టర్లున్నారు. హ్మ్. నీట్‌గా పెట్టించండి. ఇప్పుడు లోపల పెట్టే మెటల్ అది. హ్మ్. ఆ మెటలు మన మాట ఇంటదా? 5 సంవత్సరాలకే ఆ మెటల్ నుంచి నొప్పొచ్చిందనుకో. హ్మ్. ఏం చేస్తావు? అప్పుడు ఎంత అవుతది ఆ వయసు? 50 ఏళ్ళు అయింటది. అవును. 45 ఏళ్ళకి చేస్తే. 50 ఏళ్ళకి ప్రతి ఒక్కరు గూడా పిల్లలు పెద్దగా అయ్యుంటారు. కొంతమంది పెళ్ళిళ్ళు అవుతుంటాయి. ఇంకా ఎంతో రెస్పాన్సిబిలిటీ. ఇంకొక 20 సంవత్సరాలు పని చేసి తన ఫ్యామిలీని నడుపుకునే కెపాసిటీ ఉన్నవాడు మూలబడిపోతాడు. హుహు. అవునా కాదా? గ్యారంటీ 15 సంవత్సరాలు గ్యారంటీ ఎవ్వరు ఏమి చెప్పలేరు. అది చాలా తప్పు. పెద్ద హ్మ్. క్రైమ్ గ్యారంటీ. ఎవరన్నా డాక్టరు నేను మోకాలు ఆపరేషన్ చేసి నీకేస్తాను 15 ఇయర్స్ గ్యారంటీ అంటే రాసిమ్మని. హ్మ్. ఇస్తారా? ఇవ్వరు. వాళ్ళేమంటారు, ఈ ఇంప్లాంట్ లైఫ్ 15 ఇయర్స్ అంటాడు. అంతేగాని నీకు ఏసిన తర్వాత 15 ఇయర్స్ నీకు నొప్పుండదని గ్యారంటీ ఇవ్వరెవరు. ఓకే. దేని వల్లన రావచ్చు. నీకు ఆ కాలు కోసింది మెటల్స్ పెట్టిన తర్వాత మెటల్ ఎట్లన్నా బిహేవ్ చేస్తుంది. అంత మన చేతిలో ఉంటదా? ఉండదు. హ్మ్. అందుకని తప్పకుండా ఎవరైనా ఆపరేషన్ చేసి గ్యారంటీ అంటుంటే ఎప్పుడూ కూడాను నమ్మొద్దు. తప్పది. హ్మ్. నమ్మొద్దు. ఆ డాక్టర్ కూడా అట్లా చెప్పకూడదు. సో మీరన్నట్టు 40 ఏళ్ళకి 50 ఏళ్ళకే చెయ్యమ్మా. హ్మ్. 10 ఇయర్స్ గ్యారంటీ ఉంటుంది. 60 సంవత్సరాలకు ముసలోళ్ళు అయిపోతారా? మెడికల్ ప్రకారం ఓల్డ్ ఏజ్ అనేది 80 ఇయర్స్ తర్వాత. 80 ఇయర్స్ తర్వాత ఈ మధ్య పేపర్‌లో కూడా వచ్చింది. యూ విల్ బి కాల్డ్ అన్ ఓల్డ్ మ్యాన్ ఆర్ వుమన్ ఓన్లీ ఆఫ్టర్ అటైనింగ్ 80 ఇయర్స్. 80 వరకు యూ ఆర్ యంగ్. సో 60 ఏళ్ళకే నువ్వు మంచాన పడిపోవాలా? కొన్ని వేల మంది ఈ ఆపరేషన్ చేసుకొని మంచాన పడున్నారు. హ్మ్. ఎందుకు? అయిపోయింది. ఆ ఏజ్ అయిపోయింది. దాన్ని రివిజన్ సర్జరీ చేయడం ఇంపాసిబుల్. మనం మొత్తము ఇండియాలో 10, 15 మంది ఉంటారు కరెక్ట్ చేసేవాళ్ళు. హ్మ్. ఆళ్ళని ఎతుక్కొని పోవాలి. హ్మ్. దాంట్లో మళ్ళీ కాంప్లికేషన్స్ వస్తాయి. సో, ఇంత జరుగుతున్నప్పుడు నేను అనేది ఒకటే మాట. ఈ తప్పుడు ప్రచారాలు చేయకండి. ఆపరేషన్ అవసరమైన వాళ్ళకి చేయండి. తప్పకుండా చేయండి. అంతేగాని రాగానే కోసేయడము,
రాగానే ఇది చేయడం అది పెద్ద స్కామ్. అట్లా చేయడం అన్నది స్కామ్. కరెక్ట్‌గా చేయండి. కరెక్ట్‌గా ఎవరికైతే ఇండికేటెడో అన్నీ ట్రై చేయండి ఫస్ట్. పీఆర్‌పీ కూడా ట్రై చేయండి. మీరే చేయండి పీఆర్‌పీ. ఎవరొద్దన్నారు? పీఆర్‌పీ ట్రై చేయండి. పీఆర్‌పీ ట్రై చేయకుండా, పీఆర్‌పీ ట్రై చేసుకొని పీఆర్‌పీ వల్ల గానీ సరిగ్గా రిజల్ట్ రాకపోయి పేషెంట్ అడిగితే అప్పుడు చేయండి. హ్మ్. నా దగ్గర పేషెంట్స్ వస్తారు. ఒకటే ఒకటంటారు. సార్ మాకు పీఆర్‌పీ కావాలి. ఈరోజు ఈ పబ్లిక్ అవేర్‌నెస్ అంతొచ్చింది. హ్మ్. మాకు పీఆర్‌పీ చేయండి. మీరేం మాట్లాడండి. మేము పీఆర్‌పీ ఎక్స్‌పర్ట్ అని మాకు తెలుసు. చేయండి. ఆపరేషన్ నో. ఆపరేషన్ గురించి చెప్తే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. లేదమ్మా నీది గ్రేడ్ 4 అమ్మా. నువ్వు బాగా ముదిరిపోయింది ఆపరేషన్ అంటే, సార్ గ్రేడ్ 4 గ్రేడ్ 5 గ్రేడ్ 6 మాకు అనవసరం. మీరు పీఆర్‌పీ చేస్తారా లేదా? దట్స్ ఇట్. హ్మ్. పేషెంట్ ఆప్షన్ ఇది. హ్మ్. ఇప్పుడు కాలం అంతా మారిపోయింది. ప్రతీదీ పేషెంట్‌కి తెలుసు. మన పేషెంట్లు బాధపడే వాళ్ళకి ఏం తెలియలేదు, అవివేకులు అని ఎప్పుడు అనుకోకండి. దే నో ఎవ్రీథింగ్. ప్రతీది చదివి వస్తారు. ఇప్పుడు మారిపోయింది. హ్మ్. గుడ్డిగా పోయి మోకాళ్ళు కోయిపించుకునే కాలం పోయింది. యూజువల్‌గా అన్ని ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. హ్మ్.